కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కూకట్పల్లి కల్తీ కల్లు బాధితులను నిమ్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న 13 మంది బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఒక ప్రాంతంలో తయారైన కల్లు కూకట్పల్లి పరిధిలోని 3 కాంపౌండ్లకు సరఫరా అయింది. ఈ 3 కాంపౌండ్లలో కల్లు తాగిన వారు అస్వస్థతకు గురయ్యారు. కల్లు పారబోసి సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. చికిత్స పొందుతున్న వారి రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత కారణాలు వెల్లడిస్తామంటుంది వైద్యశాఖ. మరోవైపు ఈ 3 కాంపౌండ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు కల్లు ప్రియులు. నిన్న రాత్రి కల్లు తాగాక నిద్ర పట్టక పిచ్చిలేసిందని చెప్తున్నారు. ఈ రోజు కూడా కల్లు కాంపౌండ్లు తెరవకపోతే పిచ్చోళమవుతామంటున్నారు కల్లు ప్రియులు. కూకట్పల్లి కల్తీ కల్లు బాధితులను నిమ్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న 13 మంది బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఒక ప్రాంతంలో తయారైన కల్లు కూకట్పల్లి పరిధిలోని 3 కాంపౌండ్లకు సరఫరా అయింది. ఈ 3 కాంపౌండ్లలో కల్లు తాగిన వారు అస్వస్థతకు గురయ్యారు. కల్లు పారబోసి సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. చికిత్స పొందుతున్న వారి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కారణాలు వెల్లడిస్తామంటుంది వైద్యశాఖ. మరోవైపు ఈ 3 కాంపౌండ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు కల్లు ప్రియులు. నిన్న రాత్రి కల్లు తాగాక నిద్ర పట్టక పిచ్చిలేసిందని చెప్తున్నారు. ఈ రోజు కూడా కల్లు కాంపౌండ్లు తెరవకపోతే పిచ్చోళమవుతామంటున్నారు కల్లు ప్రియులు. కూకట్పల్లి కల్తీ కల్లు బాధితులను నిమ్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న 13 మంది బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి కూకట్పల్లి నుంచి లైవ్ లో అందిస్తారు. రవి, శ్రావణి, కూకట్పల్లి పరిధిలోని 3 కల్లు కాంపౌండ్లలో కల్లు సేవించినటువంటి వాళ్ళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికే 13 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం మనం ఒక కాంపౌండ్ వద్ద ఉన్నాం. నిన్న ఈ కాంపౌండ్లో కూడా గత 3 రోజులుగా కొంతమంది కల్లు సేవించారు. ఇక్కడికి సమీపంలోనే మరొక కాంపౌండ్ కూడా ఉంది, అక్కడ కూడా కల్లు సేవించారు. మొత్తం ఈ కూకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి 3 కాంపౌండ్లలో కూడా కల్తీ కల్లు ఉన్నట్లుగా అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ 3 కాంపౌండ్లను సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. ఇక్కడ ఉన్నటువంటి కల్లునంతా నిన్న పారబోశారు. అయితే ఈ 3 కల్లు కాంపౌండ్లకు కూడా ఒకే చోట ఒక ప్రాంతంలో తయారు చేసి అక్కడి నుంచి ఈ 3 కాంపౌండ్లకు సప్లై అయినట్లుగా కూడా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. సో అక్కడ తయారీ చేస్తున్నటువంటి క్రమంలోనే ఎక్కువ మోతాదులో డైజోఫామ్ మందును ఎక్కువగా కలపడం కారణంగానే కల్తీ అయిపోయింది. దాని కారణంగానే ఈ 3 కాంపౌండ్లలో కల్లు సేవించినటువంటి వాళ్ళ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం, వాళ్ళకు వాంతులు విరేచనాలు అవ్వడం జరిగింది. అయితే ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో వాళ్ళకు వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నారు నిమ్స్లో. నిన్న రాత్రి వరకు కూడా వాళ్ళు ఇక్కడే కూకట్పల్లి సమీపంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందారు. కానీ వాళ్ళ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడంతో వాళ్ళని వెంటనే నిమ్స్కు పంపించారు ఈరోజు తెల్లవారుజామున. ప్రస్తుతం నిమ్స్లో మొత్తం 13 మంది చికిత్స పొందుతుండగా ఇద్దరు పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ 3 కాంపౌండ్లను సీజ్ చేయడమే కాకుండా నియర్ బై ఉన్నటువంటి కాంపౌండ్లలో కూడా కల్లును ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. వీటన్నిటి ఎక్కడి నుంచి తయారవుతోంది, ఎక్కడైతే తయారీ చేసినటువంటి ప్రాంతం ఉందో అక్కడ నుంచి కేవలం ఈ 3 కాంపౌండ్స్కే కాకుండా మరికొన్ని కాంపౌండ్లకు ఏమైనా సప్లై అయిందా అనే విషయాలపైన అటు పోలీసులతో పాటు ఎక్సైజ్ అధికారులకు దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ కాంపౌండ్ సీజ్ చేసినప్పటికీ చాలా మంది కల్లు ప్రియులు ఇక్కడికి వచ్చి వెళ్తా ఉన్నారు. రెగ్యులర్గా 9 గంటలకే ఓపెన్ చేసేవాళ్ళు ఈరోజు ఎందుకు ఓపెన్ చేయలేదు అని ఇక్కడికి రావడం. మనం ఇక్కడ ఉన్నటువంటి టైంలో వాళ్ళను ప్రశ్నించినప్పుడు ఈ కల్లు తాగకపోతే మేము అసలు నిద్రపోలేము, ఈరోజు కనుక ఈ కల్లు కాంపౌండ్ ఓపెన్ చేయకపోతే మేము పనులు చేసుకోక మేము పిచ్చోళం అయిపోతాము అనే విధంగా మాట్లాడుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు కల్లుకి ఏ స్థాయిలో అడిక్ట్ అయిపోయారు. రెగ్యులర్గా వాళ్ళకి ఏదైనా కాంపౌండ్స్లో కల్లు తాగుతూ ఉంటే రెగ్యులర్గా కల్లుకు అడిక్ట్ అయినటువంటి వాళ్ళు వేరే, కానీ ఎక్కువ స్థాయిలో మందు ఎక్కువగా కలిపినటువంటి కల్లుకు అడిక్ట్ అవ్వడం ద్వారా వాళ్ళు రెగ్యులర్గా అదే కల్లు కాంపౌండ్కి వెళ్ళడం, అదే కల్లు కావాలని కోరుకుంటారు. వేరే కాంపౌండ్లో ఉన్నటువంటి కల్లు తాగినా కూడా వాళ్ళకు బాడీకి ఎక్కనటువంటి విధంగా ఉంటారు. సో ఈరోజు ఈ కాంపౌండ్ కనుక ఓపెన్ చేయకపోతే మేము కల్లు లేక పిచ్చోళ్ళం అయిపోతామని చెప్పి ఈ షాప్కి వస్తున్నటువంటి కస్టమర్స్ కూడా అంటున్నారు. అంటే ఏ స్థాయిలో ఇది అడిక్షన్గా మారిపోయింది ఈ ప్రాంత ప్రజలకు మనం చూడొచ్చు. ఉదయం నుంచి కూలీ పనులకు వెళ్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే ఇతరత్ర పనుల నిమిత్తం వెళ్తున్నటువంటి వాళ్ళు కాంపౌండ్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మనం ఇక్కడ ఉన్నటువంటి టైంలో కూడా చాలా మంది కాంపౌండ్కి ఏమైంది 9 గంటలకు ఓపెన్ చేసే వాళ్ళు ఇంకా ఓపెన్ చేయట్లేదంటే అని చెప్పి ఇక్కడికి వచ్చి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఈ స్థాయిలో నియర్ బై ఉన్నటువంటి కాంపౌండ్ను కూడా సీజ్ చేశారు కాబట్టి ఆ కాంపౌండ్ వద్ద కూడా చక్కర్లు కొడుతున్నారు. సో ఈ నియర్ బై ఉన్నటువంటి ఈ 3 కాంపౌండ్లను సీజ్ చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి కల్లు ప్రియులు ఏ స్థాయిలో అడిక్ట్ అయిపోయారో కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు కనుక వీళ్ళు కల్లు తాగకపోతే ఈరోజు సాయంత్రానికి వీళ్ళంతా పిచ్చిగా ప్రవర్తించే అవకాశం కూడా ఉంది. ఒకవైపు కల్తీ కల్లు ఈ కాంపౌండ్లో తాగినటువంటి కల్లు కారణంగానే 13 మంది హాస్పిటల్లో చేరారు అని తెలిసినా కూడా మాకేం అవ్వదులే, వాళ్ళు
మద్యం తాగి ఆ తర్వాత కళ్ళు తాగి ఉంటారు, అందుకే వాళ్ళకి అలా జరిగింది తప్ప మాకు ఇక్కడ కళ్ళు స్వచ్ఛంగా దొరుకుతుంది అని చెప్తున్నటువంటి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రస్తుతానికి 3 కాంపౌండ్లను సీజ్ చేసినటువంటి ఎక్సైజ్ అధికారులు ఏ ప్రాంతంలో తయారైందో అక్కడ కూడా గుర్తించారు, అక్కడ ఉన్నటువంటి గోదాంను కూడా సీజ్ చేశారు. సో మిగతా కాంపౌండ్లకు ఏమైనా సప్లై అయిందా అనే దానిపైన కూడా అధికారుల విచారణ కొనసాగుతుంది. శ్రావణి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.